మార్కెట్ నుంచి కొనుగోలు చేసే చాలా వస్తువులకు ఎక్స్‌పైరీ డేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పాలు, కూరగాయలు, బ్రెడ్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అలాగే మొబైల్ ఫోన్లు కూడా ఒక నిర్దిష్ట కాలం వరకు మాత్రమే సరిగ్గా పనిచేస్తాయి. ఆ తర్వాత అవి సాంకేతిక సమస్యలను ఎదుర్కోవటం ప్రారంభిస్తాయి. అయితే చాలా మందికి వారి ఫోన్ ఎక్స్‌పైరీ డేట్ లేదా దానిని ఎలా తనిఖీ చేయాలో తెలీదు. అయితే మీరు మీ ఫోన్ ఎక్స్‌పైరీ డేట్‌ని ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫోన్ తయారీతోనే దాని లైఫ్ స్టార్ట్. కొన్ని ఫోన్లు 2 ఏళ్లు మాత్రమే పనిచేస్తాయి. మరికొన్నింటికి 3-4 సంవత్సరాలు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఫోన్ హార్డ్‌వేర్ ఎంతకాలం అరిగిపోతుందనేది కాదు. కంపెనీ ఎంతకాలం అప్డేట్లు, సపోర్ట్ అందిస్తుందనేది ముఖ్యం. మీ ఫోన్ జీవితకాలం మీరు కొనుగోలు చేసిన రోజు నుండి కాదు. అది తయారు చేసిన రోజు నుండి ప్రారంభమవుతుంది. అంటే మీ ఫోను 6 నెలలుగా స్టోర్‌లో ఉంటే దాని జీవితకాలం ఇప్పటికే ప్రారంభమైంది. సాధారణంగా ఆపిల్ ఫోన్లు 4-8 సంవత్సరాలు, శాంసంగ్ ఫోన్లు 3-6 సంవత్సరాలు, గూగుల్ పిక్సెల్ ఫోన్లు 3-5 సంవత్సరాలు, హువాయి ఫోన్లు 2-4 సంవత్సరాల వరకు జీవితకాలం కలిగి ఉంటాయి. వివో, లావా ఇతర బ్రాండ్ల ఫోన్లు కూడా 3-4 సంవత్సరాల వరకు జీవితకాలం కలిగి ఉంటాయి. కొన్ని 5 సంవత్సరాల వరకు ఉంటాయి. ఉత్పత్తి తేదీని తెలుసుకోవటం ముఖ్యం. ఫోన్ ఎక్స్‌పైరీ డేట్‌ని తెలుసుకోవడానికి సులభమైన మార్గం దాని తయారీ తేదీని కనుగొనటం. దాని తయారీ తేదీ ఫోన్ బాక్స్‌పై ఉంటుంది. మీరు ఫోన్ బాక్స్‌ను పారవేసినట్లయితే మీ ఫోన్ సెట్టింగుల్లోకి వెళ్ళాలి. మీరు ఫోన్ సీరియల్ నంబరు లేదా తయారీ తేదీని అబౌట్ ఫోన్ లేదా అబౌట్ సిస్టమ్ విభాగంలో చూడొచ్చు. చాలా ఫోన్ల సీరియల్ నంబర్‌లో తయారీ తేదీని దాచి ఉంచుతారు. మీరు ఎస్&పి డీప్ ఇన్ఫో వంటి వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్ సీరియల్ నంబర్‌ను నమోదు చేయొచ్చు. మీ ఫోన్ ఎప్పుడు తయారయిందో ఆ సైట్‌లో ఉంటుంది. అలాగే మీరు కొన్ని కోడ్లను డయల్ చేయడం ద్వారా మీ ఫోన్ గురించి సమాచారాన్ని పొందొచ్చు. ఉదాహరణకు *#06# డయల్ చేయటం వలన మీకు ఫోన్ సీరియల్ నంబర్ లభిస్తుంది. మీరు ఫోన్ తయారీ తేదీని తెలుసుకున్న తర్వాత ఫోన్ ఎప్పుడు గడువు ముగుస్తుందో నిర్ణయించడానికి రాబోయే సంవత్సరాలను లెక్కించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆపిల్ ఫోన్ను 4-8 సంవత్సరాలలో గడువు ముగుస్తాయి. ఈ విధంగా మీరు గడువు తేదీని కనుగొనవచ్చు.